చూడండి, వినుచున్నప్పుడే ఉద్రేకాలు పుట్టడం కాదని బైబిల్ చెబుతుంది. వింటున్నప్పుడే ఊగిపోవటం కాదు. అన్ని సమయాల్లో కూడా ఆ రకమైన ఆసక్తి, ఉద్యమము ఒక మనిషి కలిగి ఉండాలి అంటే వాక్యం అనేది నీలో పని చేయాలి. హల్లెలూయా. వింటున్న కాసేపు మందిరంలో ఆరాధనప్పుడు చప్పట్లు కొట్టి ఎగిరెగిరి గంతులేసి ఊగిపోయి చెమట్లు కారిపోయి కింద పడి గుండెలు బాదుకొని పక్కన ముఖాలు ఇట్లా పగలు కొట్టేసి ఆ మ్యూజిక్ ఆపేయడంతో గాలి తీసిన బొగ్గలాగా బెలూన్లాగా సప్పబడిపోతే అది కాదు ఉద్యమం. ఉద్యమం అనేది నిత్యము రగులుతూ ఉండునుగాక. అలా ఉండాలంటే నిత్యము నీలో వాక్యం నిలిచి ఉండాలి. వాక్యము నిలిచుంటేనే, వాక్యం నీ హృదయంలో ఉంటేనే ఆ ఉద్యమం అనేది, ఆ వాక్యపు పునరుద్ధానపు శక్తి అనేది నీలో నిలిచి ఉండునుగాక. నిలిచి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, సందర్భాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. వాక్యము 3 స్థలాల్లో నివసిస్తుంది. 3 స్థలాల్లో ఉంటుంది మనకు. ఎక్కడెక్కడ చెప్పండి? HHH ఫార్ములా అంటారు దాన్ని. ఒకటి వెరీ గుడ్. రెండోది మన రివర్స్ నుంచి వస్తున్నారా? సరే వినండి. ఒకటి హెడ్, HHH అన్నాను కదా. వాక్యం ఎక్కడెక్కడ ఉంటుంది మనిషికి? హెడ్. రెండోది హ్యాండ్. మూడోది హార్ట్. HHH. వాక్యం ఎక్కడెక్కడ ఉంటుంది మీరు చెప్పండి? ఒకటి తలలో, 2, 3 ఎక్కడుంటే ఫలిస్తావు నువ్వు? చేతిలోనా, తలలోనా, హృదయంలోనా? హృదయంలో ఉంటే ఫలిస్తావు. ఎందుకంటే అది ఫలించే స్థలము గనక. కొంతమంది ఉంటారు రిఫరెన్స్ చెప్పకముందే సిచ్యువేషన్ బట్టి రిఫరెన్స్ చదువుతూనే ఉంటారు. అంటే అంతగా బుర్రలో వాళ్ళకి వాక్యం ఉన్నది. ఇక్కడ వాక్యం ఉండి ఇక్కడ లేకపోతే ఉపయోగమా? కొంతమంది 24 గంటల బైబిల్ చేతిలో ఉంటుంది, కానీ ఇక్కడ వాక్యం ఉండదు. పరిస్థితి ఏంటి? వాక్యం అనేది ఇక్కడ విత్తబడాలి, ఇక్కడ విత్తబడాలి. అప్పుడు అది మొలకేస్తుంది, అది పెరిగి పెద్దదవుతుంది, ఆ ఫలిస్తుంది. ఆ ఫలాలు నువ్వు తప్పక నిశ్చయముగా అనుభవిస్తావు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసిన ఒక టీచర్ గారు ఉన్నాడు. పేరు కూడా చెప్పేస్తాలే, ఈ పేరు చెప్పేస్తాను. నాకు తెలిసిన ఒక టీచర్ గారు ఉన్నారు. ఆయన పేరు సుధాకర్ గారు. ఆయన గారు నాతో చాలాసార్లు చెప్పాడు. ఏమన్నా తెలుసండి, అయ్యా ఇప్పుడు ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు. రెండోది డాక్టరేట్ కూడా పొందాడు. ఆయన PhD చేశారు. PhD డాక్టర్ సుధాకర్ గారు అని పెట్టుకున్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నాకు కొంచెం మంచి సంతోషంగా ఉంటుంది, కొంచెం నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు బిడ్డ అయిన ఒక వ్యక్తి PhD చేసి డాక్టరేట్ సంపాదించాడు. ఎంత సంతోషం చెప్పండి. ఒకరోజు నేను అడిగా, అయ్యా మీరు టీచర్ కావాలని ఎలా అనుకున్నారు అని అడిగా. అంటే ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన నవ్వుతూ చెప్పాడు, అయ్యగారు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ అసలు ఫస్ట్లో నాకు అసలు ఇంగ్లీషే రాదు అన్నాడు. నాకు అసలు ఇంగ్లీషే రాదు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా నాకు తెలియదు. మరి ఇంగ్లీష్ చదవటం రాని మీకు ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ తెలిసి ఉండాలి. గ్రామర్ తెలియని మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం టీచర్గా చేస్తూ మీరు PhD ఎలా చేయగలిగారు అంటే, ఆయన నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మొట్టమొదట ఇంగ్లీష్ బైబిల్ తీయటం చదవటం మొదలుపెట్టాడట. ఏ బైబిల్ అది? ఆయనకి రాని లాంగ్వేజ్ ఏంటిది చెప్పండి. రాని భాష లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీషే. కానీ ఆయన ఏ బైబిల్ ఓపెన్ చేసి చదవటం ప్రారంభించాడు? ఇంగ్లీష్ బైబిలే. ఇక ఇంగ్లీష్ బైబిల్ తీసి చదవటము, ఆది కాండం నుంచి చదవటం ప్రారంభిస్తే ఇంగ్లీష్ పదం దగ్గర ఎక్కడ ఏ మాట, ఏ సెంటెన్స్ ఎలా పలకాలి, సెంటెన్స్కి అక్షరానికి మధ్య దాన్ని ఎలా పొందుపరచాలి, ఆ గ్రామర్ ఎలా అనేది, ఎక్కడ ఏ పదం వాడాలనేది
నాకు నేర్పింది బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ చదవటం నేను నేర్చుకున్నాను. బైబిల్ చదువుతూ ఉండగా ఇంగ్లీష్ ఆ యొక్క లాంగ్వేజ్ మీద, ఆ భాష పైన నాకు పట్టు దొరికింది. నేను ఆ బైబిలే చదవకపోతే ఈ రోజున నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, నాకు ఈ ఉద్యోగం లేదు, నా బ్రతుకు ఎలాగుండేదో. నా ప్రభు ఎంత గొప్పోడంటే నాకు ఏ లాంగ్వేజ్ అయితే రాదో అదే బైబిల్ నా చేతికిచ్చి చదవమన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఈ రోజు ఆయన PhD చేసి డాక్టరేట్ సంపాదించగలిగాడంటే ఆయన అంటారు, టీచర్ గారు ఇంగ్లీష్ బైబిల్ చదవటం ప్రారంభించాను, ఇప్పుడు ఇంగ్లీష్ భాషకే నాకు అనర్గళంగా నా నోటి వెంట నేను పలుకుతున్నాను, నా ప్రభు నాకెంత సహాయం చేశాడో అని సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మాట మీకెందుకు చెబుతున్నాను తెలుసా? చాలామందికి వాక్యం చదవడం వచ్చు, కొంతమందికి పొడి పొడి అక్షరాలు చదవటం వచ్చు, మరి కొంతమంది వెతుక్కొని చదువుతూ ఉంటారు. అయితే గమనించండి, బాగా చదువు వచ్చిన వాళ్ళేమో నాకు తెలిసిన వాక్యమే కానీ చదవటం మానేస్తారు కదండి. ఒకసారి చదివేమో ఇక రెండోసారి చదవటం మానేస్తారు. కొంచెం మిడిమిడి జ్ఞానంతో కాస్త కోస్త చదివే వాళ్ళు వీళ్ళు అంటారు, చదివినా నాకు వాక్యం అర్థం కాదుగా, ఇక చదవటం ఎందుకని పక్కకు పెడతారు. ఇక పొడి పొడి అక్షరాలు వెతుక్కుంటూ అక్షరం చదువుకునే వాళ్ళు ఏంటంటే, నాకు చదవటం రాదండి, అంతగా కాస్త కోస్త వచ్చు, చదివినా అర్థం కాదు, తప్పులు పోతాయేమో అని కొంతమంది బైబిల్ చదవటమే మానేస్తారు. వీటిల్లో ఏది మంచిది? ఈ మూడిట్లో ఏది మంచిది కాదు. నీవు చదవగలిగినంత, నీకు వచ్చినంత నువ్వు బైబిల్ చదవటం కానీ ప్రారంభిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఇంగ్లీష్ భాష మీద పట్టు లేని ఒక వ్యక్తిని PhD చేయడానికి దేవుడు ఎంత కృప చూపాడో, నా ప్రభు అట్టి కృప మీకును దయచేయునుగాక. ఒక సైంటిస్ట్ అండి మొట్టమొదటిగా చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాడు. ఎక్కడికి? చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఈ పేపర్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటారమ్మా? పేపర్ వాళ్ళని ఏమంటారు? రిపోర్టర్లు. ఇంటర్వ్యూలు చేస్తారుగా, సార్ మీరు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, ఎలా గడిచింది ఇన్ని రోజులు మీకు అని అడుగుతుంటే ఆయన మొత్తం చెప్పి చివరికి అంటారు, చంద్రుడి మీదకి వెళ్ళొచ్చినందుకు నాకు గర్వంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? చంద్రుడి మీదకి వెళ్ళొచ్చానని నాకు గర్వం లేదు, చంద్రుడి మీదకి వెళ్ళి రావటం వల్ల నాకు పాపక్షమాపణ లేదు, చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాను కాబట్టి నాకు రక్షణ లేదు, కానీ నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతున్నప్పుడు నా పాపాలేమిటో నాకు తెలిసినాయి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివి విశ్వసించినప్పుడే నాకు మారు మనసు కలిగింది. నేను ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను ఆనందిస్తున్నాను, కానీ చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా నాకు ఆనందం లేదు అన్నాడు. ఎంత గొప్ప మాట! మరి నీ ఆనందం దేనిలో? వాక్యంలో ఆనందించడం కానీ నువ్వు అలవాటు చేసుకుంటే ఇక నీకు ఎన్నడూ కూడాను నీ కన్నీళ్ళు రావండి కంటి అంట. బైబిల్ని చదువుతూ వాక్యంలో ఆనందించడం కానీ నువ్వు అలవాటు చేసుకుంటే, అనగా ప్రభువులో ఆనందించడం కానీ నువ్వు అలవాటు చేసుకుంటే ఇక ఎన్నడూ దిగులు చెందవండి. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఏంటంటే మనం ఏం చేస్తామంటే, ఈరోజు మంచి భోజనం చేశాను ఆనందం, మంచి బట్టలు కట్టుకున్నాం ఆనందం, మంచి పని దొరికింది ఆనందం, ఇంకా చెప్పండి ఈరోజు డబ్బులు ఎక్కువ సంపాదించాను ఆనందం. ఇవన్నీ ఈరోజు దగ్గరికి వస్తున్నాయి. తెల్లారంగా ఈరోజు సంతోషమే, తెల్లారితే మరలా బాధ వస్తుంది. కానీ ప్రభువులో ఆనందించడం కనుక నేర్చుకున్నాము అని అంటే ఆ ఆనందం మన చివరి క్షణం వరకు ప్రభు మన సొంతం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, విషయానికి వద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, విషయానికి వద్దాము. ఏమిటంటే వారు ఆ గాలిని చూచి మిక్కిలి భయపడరు. చదువుకున్నాం కదా, దేన్ని చూసి భయపడ్డారు వాళ్ళు? గాలిని చూచి. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు, బాగా గాలి వస్తుంది,
ఆ గాలిని చూసి భయపడ్డారు. భయపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు శిష్యులు? ప్రభు శిష్యులే. 24 గంటలు ఆయన అంటే తిరిగేవాళ్ళే. సముద్రం మీద ప్రయాణం చేయుచుండగా కొంచెం గాలి వచ్చిందండి. సరే, కొంచెం కాదు, పెద్దదే అనుకోండి. గాలిని చూచి భయపడిపోయారు. ఎందుకని? ఈ గాలి ఈ పడవను కానీ గట్టిగా ఇంకొంచెం బలంగా తాకిందంటే మనమందరము ఈ సముద్రంలో మునిగిపోయి నశించిపోతాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కావచ్చు. వారిలో పేతురు గారు కూడా ఉన్నారు. పేతురు గారి సంగతిని మీకు బాగా ఎరుగుదురు కదా. పేతురు గారి గురించిన సాక్ష్యం కానీ పేతురు గారి గురించిన కొంత మీకు తెలిసే ఉంది. వాళ్ళల్లో పేతురు గారు ఉన్నారు. అదే సమయంలో ప్రభు వచ్చాడు. అమ్మా, అదే సమయంలో ప్రభు కూడా వచ్చాడు. వీళ్ళు ప్రభువును చూసి కూడా భయపడ్డారు. మీకు అర్థమవుతుందా? గాలిని చూసి భయపడ్డారు. వీళ్ళని కాపాడదామని ప్రభు వస్తే అమ్మో పోతాం దైవాన్ని యేసు ప్రభువును చూసి కూడాను. చెప్పండి, ఇప్పుడు వీళ్ళని ఏమన్నాలి? మీరైతే ఏమంటారు? సరే, గాలిని చూసి అంటే చచ్చిపోతామని భయపడ్డావు, యేసు ప్రభువును చూసి కూడా భయపడతావేంటి? చాలామంది క్రిందటి వారం చెప్పినట్టు గుర్తు, ప్రార్థన చేస్తే చెప్పండి, బాగా ప్రార్థన చేస్తే కట్టాలు వస్తాయని భయపడే క్రైస్తవులు కూడా లేకపోలేదు. వాళ్ళ గురించి ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. అయ్యా, మీరు కూడా చెప్పండి. ప్రార్థన ఎక్కువ చేస్తే కష్టాలు వస్తాయని క్రైస్తవులు కూడా లేకపోలేదండి బాబు. పాప వాళ్ళని వీళ్ళనే ఎంబడిస్తున్నారు కావచ్చు. యేసు ప్రభుని ఆ శిష్యులు ఎంబడిస్తే ఆ ఎంబడించిన శిష్యులు గాలిని చూసి భయపడ్డారు. అట్ ద సేమ్ టైం కాపాడడానికి వచ్చిన ప్రభువును చూసి కూడా భయపడుతున్నారు వీళ్ళు. మనం కూడాను కొన్ని సమయాల్లో భయపడాల్సిన దానికి భయపడుతూ విడిచిపెట్టి దేన్ని చూసి భయపడతాం చెప్పరే అమ్మా? మనం భయపడాల్సిన దేనికి? మనం దేనికి భయపడుతున్నాం? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం భయపడాల్సిన దేనికి? పాపానికి భయపడాలి. పాపానికి దూరంగా ఆ తిమోతి పత్రికలు అంటాడు, ఇదిగో బాబు తిమోతి, ఏ బాబు నిన్నే నీ యవన కాలమందు నీ శరీరేచ్ఛల నుండి దూరంగా పారిపో అంటాడు పౌలు భక్తుడు. ఒక వ్యక్తి దేన్ని చూసి భయపడాలి? పాపాన్ని చూసి. చెప్పండి అమ్మా, చెప్పయ్యా. పాపాన్ని చూసి. 2, తప్పు చేయాలని ఆలోచన నీలో కలిగినప్పుడు భయపడాలి. ఎందుకు? నా దేవుడు నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక తప్పు చేయాలన్న ఆలోచన నీ హృదయంలో సాతానుగాడు కలిగించినప్పుడు భయపడాలి. అంతేనండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మాటకు భయపడాలి. ఎవరికి? మరి మనం భయం దేన్ని చూసి? ఆలోచించండి. సరే, వీళ్ళు గాలిని చూసి భయపడ్డారు. నువ్వు కూడా ఎప్పుడన్నా గాలిని చూసి భయపడ్డావా? ఎండాకాలంలో, ఇప్పుడంటే కాస్త కాలం చల్లబడ్డది కదా, ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం పూట ఏం చేస్తుంది? సుడిగాలి వస్తుంది. మీ ఊర్లో వచ్చిందా అమ్మాయి? మీ ఊర్లో సుడిగాలి తిరుక్కుంటా భూమి మీద ఉన్న తగరం కాగితాలు దండి మీద ఆరేసిన బట్టలు మొత్తాన్ని సుడేసుకొని వస్తుంటారు. దెయ్యం వస్తుంది. నవ్వుతున్నారంటే మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే కావచ్చు. ఏమంటే వాతావరణంలో మార్పుల వల్ల సుడిగాళ్ళు వస్తూ ఉంటాయి ఆ కాలాన్ని బట్టి. అవునండి, అది వస్తుంటే దెయ్యం వస్తుంది, స్తోత్రం, వేసు రక్తం వేస్తున్నాములు. శిష్యులే కాదు, మీరు కూడా భయపడ్డట్టుండారు గాలిని చూసి కదా. యేసు ప్రభు వచ్చాడు వాళ్ళని కాపాడటానికి. వీళ్ళెటు పిరికోళ్ళులే, సముద్రం ఏమో అల్లకొల్లాలంగా ఉంది, వీళ్ళు భయపడిపోతారు, ఎక్కడ నశించిపోతారు అని ప్రభు వస్తే వీళ్ళ ప్రభువును చూసి కూడా భయపడుతున్నారు. దెయ్యం అంటున్నారు. చాలామంది పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి
పరిశుద్ధాత్మ పూర్ణులుగా ప్రవచిస్తుంటే కొంతమంది అంటున్నారు ప్రవచనాలు లేవో, దయ్యం మాట్లాడుతున్నారు ఈ రోజున కూడా. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆ రోజున ఇదిగో హన్నాని ఏలి అంటాడు చూసావా, మత్తులయుండి తాగొచ్చావా దేవుడు మందిరానికి అని అన్నట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఏవేవో దాని గురించి పిచ్చి మాటలు. యేసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఏమంటున్నాడు ఆయన? భయపడొద్దు. మీరు కూడా చెప్పండి, ఏం మాట అంటున్నాడు? భయపడొద్దు. దేవుడు ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ స్తుతించు. పిరికి మన హృదయంలో సాతానగాడు పిరికితనం అనే విత్తనం వేశాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కావచ్చు, అక్కడ ఒక మాట ఉంటుంది, నేను చెప్తానులేండి. యోబు గారు ఇప్పుడు మీకు దొరకడా ఆయన, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడో మీకు తెలియాలంటే ఇంటికాడ చదవాలి, లేకపోతే యోబు అంత తొందరగా దొరకడు. ఆయన మంచి భక్తుడు కదా. నేను దేని గురించి అయితే మిక్కిలిగా భయపడ్డానో అదే నాకు జరుగుతుంది అంటాడు ఆయన. నువ్వు దేని గురించి అయితే భయపడతావో, ఏ విషయంలో అయితే నువ్వు పిరికి మనసు కలిగి ఉంటావో జాగ్రత్త. దేవుడు అంటున్నాడు భయపడొద్దు. ఆమేన్. ఎంతమంది ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? అన్ని విషయాలలో ఏ విషయానికి నేను భయపడను, నా తోడు నీవు ఉంటే నాకు, నా ముందు నువ్వు ఉంటే అసలు భయమే లేదు నాకు. ఆమేన్. ఆ రోజున శిష్యుల ముందు నిలబడి దేవుడు అన్నమాట, భయపడొద్దు, సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి సముద్రం లేదు, అలలో లేవు. మరి దేని గురించి భయపడాలి? దేని గురించి భయపడాలి? అలల లాంటి సమస్యలు వస్తున్నాయి కదా. ఇటు నుంచి ఒక సమస్య వచ్చి సమస్య తీరిందనుకునే లోపు మళ్ళీ ఏం జరుగుతుందమ్మా? మళ్ళా ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. మీరు వచ్చి చెబుతూ ఉంటారు, అయ్యా ఒక బాధ పోయింది అనుకునే లోపు ఇంకొక బాధ వచ్చి పడుతుంది. ఒక పిల్లోడికి కాస్త ఆరోగ్యం బాగుందలే అని అనుకునే లోపు ఇంకొక పిల్లోడికి అనారోగ్యం వస్తుందయ్యా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని అంటారు. అలల లాంటి సమస్యలు మన ముందున్నప్పుడు నా ప్రభువు నీ ముందు నిలబడి చెప్తున్న మాట ఏమిటంటే, మొట్టమొదటిగా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఆయన బిడ్డలుగా మనము పరిశుద్ధంగా జీవించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఈ పరిశుద్ధ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో సాతాను కూడా అనేక రకాలుగా బాణాలు వేస్తున్నాడు. అవి పాపపు బాణాలు. పాపం మనిషిలోకి ఎలా పోతుంది చెప్పండి? ఒక మనిషిలోకి పాపం దేని గుండా ప్రవేశిస్తుంది అమ్మా చెప్పండి? ఎవరైనా ఒక మనిషిలోకి పాపం ఎలా ప్రవేశిస్తుంది? ఏదైనా ఒక మనిషిలోకి రావాలంటే దానికి ఒక దారి కావాలి కదా, అవునా కాదా చెప్పండి? ఆ దారి మొత్తాన్ని క్లోజ్ చేస్తే ఏది రాలేదు కదండి. ఇల్లు కట్టేసి ఇంటి చుట్టూ పారి కూడా కట్టేసేసి కాంపౌండ్ వాళ్ళు మంచి బలమైన గేటు పెట్టేసాం అనుకోండి, మన పర్మిషన్ లేకుండా ఏదైనా లోపలికి వస్తుందా? అట్లా కాకుండా ఇల్లు కట్టినాం, ఎక్కడ తలుపులు అక్కడ తీసేసి వెళ్ళిపోయినాం, ఏదైనా వస్తుంది, ఏదైనా పోతుంది. ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇప్పుడు పాపము లోకంలో ఏమున్నది? బైబిల్ చెబుతున్నమాట, పాపం ఉన్నది. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, సాతాను గడి క్రియలు మొత్తం లోకం నిండా నిండున్నాయి కదండి. అవి దేవుని సంఘంలోకి అనగా నీలోకి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశిస్తుంది? ఒకటి చూడటం వలన, చూపు ద్వారా. 2 సెకండ్ వన్ వినటం ద్వారా, చూడటం ద్వారా. ఈ రెండింటి ద్వారా పాపము. విన్నామనుకో దాన్ని చూడాల్సిందిరా, చూసామనుకో అది చేయాల్సిందేరా, అవునా కాదా? జాగ్రత్త. యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తాం, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. మనం భక్తులం కాబట్టే చేసి, అమ్మా భక్తులారా వినండి, ఈ ఒక్క వాక్యం చూద్దాంలే అని అనుకుంటాం. ఆ వాక్యం వింటాం,
ఆ వాక్యం విని ఆపేస్తావా? దాని కింద ఏముందో చూద్దాం, దాన్ని జరుపుతాం. కింద ఏముంటుంది చెప్పండి? ఏదో జబర్దస్త్ జోకో టీవీ సీరియల్లో ఏదో ఉంటుంది, కొంచెం కొద్దిగా చూస్తే తప్పేం కాదు. ఈ వరదాకా చూసినాక, ఈ వరదాకా వాక్యం విన్నాక ఇంత చేస్తే కూడా తప్పేనా? ఈ కొద్దిగా చూసినా కూడా తప్పేనా? రీల్సే అయ్యి మహా ఉంటే 60 సెకండ్లు ఉంటాయి, 30 సెకండ్లు ఉంటాయి. ఇది కూడా పాపమేనా అంటే నేను అంటాను, ఒక బిందెడు పాలు కొను. ఎన్ని బిందెడు పాలు? పాలు మంచివా కాదా? ఆ బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్కయి, ఒక్క చుక్కాక తాగరాదు మాయ్. ఏ బోడిగుండు, ఒక్క విషపు చుక్కయి, ఒక్క చుక్కేలే. బిందెడు పాలుగా, డబ్బాడు పాలుగా ఏమైద్దని తాగు. మీకు అర్థమైంది? అయితే పాపం అనేది ఎంత ప్రమాదకరమైంది. చిన్న రీల్సే, చిన్న మాటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పాపం మనలోకి ఎలా ప్రవేశిస్తుందంటే, ఒకటి చూపు ద్వారా, ఈ రెండు మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే నా ప్రభు కృప విస్తారంగా నీ పైన దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. భయపడుతున్న వారు, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? నీ భర్త గురించి భయమా? ఈ మనిషి మారడు, ఈ మనిషి త్రాగుడు మానడు, నేను నా బిడ్డలు ఈ రకంగా ఆగమైపోవాల్సిందని భయపడుతున్నావా? నా ప్రభు నీతోటి మాట్లాడుతున్నాడు, అమ్మా భయపడొద్దు, నీ భర్తను మారుస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. లేదా నీ భార్య అనారోగ్యం గురించి నువ్వు కన్నీరు పెడుతున్నావా? నా భార్యకు అనారోగ్యం సెట్ అవుతుందో చెట్టు కాదో, అసలు బాగైద్దో బాగాదో, ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరుగుతున్నా, అసలు నా భార్యకు ఆరోగ్యం కుదురు పడిద్ది అంటావా అని ఒకవేళ నువ్వు భయపడుతుంటే, నా ప్రియ సహోదరుడా, ఆ రోజున శిష్యుల ముందు నిలబడి భయపడొద్దు అని మాట ఇచ్చిన దేవుడు ఈ రోజున నీ ముందు నిలబడి మాట ఇస్తున్నాడు. భయపడొద్దు, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. చప్పట్లు కొడుతూ స్తుతించు. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమేమో, నా దేవుని వలన సమస్తము సాధ్యమే. నీ బిడ్డల విషయంలో నువ్వు కలవరం చెందుతున్నావా అంటున్నాడు. నీ బిడ్డలను మార్చగలిగిన శక్తివంతుడు నా దేవుడు. ఒకసారి సమరయ స్త్రీ, మీరు కూడా చెప్పండి పేరు, అది సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి చాలాసార్లు మీరు వినే ఉంటారు కదా, మనకు బాగా తెలిసిన పేరే అది. ఎందుకు సమరయ స్త్రీ గురించి అంత ప్రత్యేకంగా అంటే, ఆ సమరయుల పట్టణం అంతా పాపంతో, వ్యభిచారం, డబ్బులు, వ్యభిచారం, చాలా పాపంతో నిండుకున్న పట్టణం అది. ఆ స్త్రీ ఆ పాపంలోనే ఉన్నది. అమ్మా, ఆ స్త్రీ పాపంలోనే ఉన్నది. కానీ తనకి ఎక్కడో ఒక చిన్న భయం, దీనిలో నుంచి, ఈ పాపపు కోపంలో నుంచి నేను బయటపడితే బాగుండు అనుకుంటారు కదా. ఎవరైనా పాపం కావాలని చేస్తారా చెప్పండి? ఎవరైనా సరే తెలిసి పాడవాలనుకుంటారా? జీవితాన్ని పాడు చేసుకోవాలనుకుంటారా చెప్పండి? పరిస్థితుల ప్రభావమో ఇంకా వేరే కారణాలు తెలుసో తెలియకో, పాపం ఆ సమరయ స్త్రీ కూడాను పాపంలోనే ఉన్నది. కానీ తనకు ఎక్కడో ఒక ఆలోచన ఉండి ఉంటుంది. ఏమని? నేను ఈ పాపం చేయటం తప్పు కదా, ఈ పాపంలో నుంచి బయటపడితే ఎంత బాగుండు అని అనుకుంటూ మిట్ట మధ్యాహ్నం పూట ఎక్కడికి వచ్చింది చెప్పండి మీరు? అది గది బావి దగ్గరికి వచ్చింది మధ్యాహ్నం. మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చింది చెప్తారా అమ్మా? సమరయులు మధ్యాహ్న కాల సమయంలోనే ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చదువుకోవాలి, వేరే సమయంలో వస్తే ఊరుకోరు. ఎందుకంటే ఆ రోజున యూదులు అనేవారు ఈ సమరయులని కలవనిచ్చేవాళ్ళు కాదు, వేరుగా చూసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉండారు వాళ్ళు అని చెప్పేసాను. వీళ్ళు మధ్యాహ్న కాల సమయంలోనే మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకంటే పొద్దునపూట సమయం అనుకోండి, పొద్దునపూట సమయం అయితే సపోజ్ ఇటు సూర్యుడు వస్తారు కాబట్టి ఈ పాపపు స్త్రీ యొక్క నీడ ఎవరి మీద పడుతుంది? నేల మీద పడుతుంది. ఆ నీడ దొరికిన పాపం. ఒకవేళ సూర్యుడు ఇటు వచ్చిన తర్వాత ఇటు నడిచారు అనుకోండి, ఈ నీడ ఎక్కడ పడుతుంది?
మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, కొంచెం మంచి మనుషులు కాదనుకోండి, వారిని ఉద్దేశించి మనమనే మాట ఏం తెలుసా, వాడు నీడ పడితే కూడా పాపమేరా అంటాం కదా. అంటాం మనమా? ఓ ఊరి వాడు నీడ పడితే కూడాను అమ్మో కుటుంబాలు బద్దలైపోతారు నాయన, ఆమె మంచిది కాదు, వాడి నోరు మంచిది కాదురా నాయన కదా. మిట్ట మధ్యాహ్నం పూట రావడానికి గల కారణం అదే. ఎందుకంటే ఆ సమయంలో తన నీడ ఎక్కడ పడుతుంది? తన కాళ్ళపైనే పడుతుంది. ఆ సమయంలో నీళ్లు తీసుకోవడానికి వస్తే యేసు ప్రభువుకు తెలుసా తెలీదా వాళ్ళు ఎప్పుడు వస్తారో? నువ్వెప్పుడు మందిరానికి వస్తావు ఆయనకి తెలుసా తెలీదా? నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఆయనకి తెలుసా తెలీదా? నీ మనసు ఏంటో నా ప్రభువుకు తెలుసా తెలీదా? హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. ఆయన సమస్తము, ఆయనకు మరుగైనది ఏది లేనేలేదు. హల్లెలూయా. వచ్చి చూస్తున్నాడు, చూసి నాకు కాస్త నీళ్ళు పోతావమ్మా. ఏమన్నాడమ్మా? మీరు కూడా చెప్పండి. తెలుగేగా నేను మాట్లాడుతుంది, అరబియా మాట్లాడుతున్నానా? దుబాయ్ షేక్ లాగా తెలుగేగా. ఏమడిగాడు ఆమెనే? ఈ నీళ్లు తాగాలంటే ఈ నీళ్లు పోసేవాళ్ళు ఎవరు దొరకలేదా మధ్యలో? ఏమ్మా నిన్నే ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? రుతా మాటి మాటికి నిన్నే ఎందుకు గద్దెత్తున్నాడు దేవుడు? నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. ఆమేన్. మాటి మాటికి నిన్నే ఎందుకు పిలుస్తున్నాడు పేరు పెట్టి? నువ్వంటే ప్రభువుకు అంత ప్రేమ గనక. అక్కడ అంతమంది ఉన్నారు, ఆయనకు కూర్చుని గాసుడని మంచిలు దొరకవా చెప్పండి? ఆలోచిద్దాం. యేసు ప్రభు మంచిలు తాగాలంటే అప్పటికే ఎంతో మంది ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నారు, ఎంతో మంది గుడ్డోళ్ళకు శుభ వచ్చింది, కుంటోళ్ళు నడిచారు, కుష్ఠరోగులు బాగయ్యారు. ఇంత మేలు జరిగింది, అందరికి తెలుసు. అమ్మా ఒక గ్లాసు మంచిలు తీసుకురంటే తీసుకురారా? ఆయన ఊరిని అడగలా. ఆ సమయానికి ఆ బావి కాడికి ఎవరు వస్తారో ఆయనకి తెలుసు. ఏ పరిస్థితిలో వస్తుందో నా ప్రభువుకు తెలుసు. అందుకే అంటున్నాడు, అమ్మా కాసిని నీళ్ళు మంచులు దాహం. ఆమంటదే, మీరు యూదులు కదా. ఏంటిదట? మీరు యూదులు కదా, మేము సమరయులమే, మా నీళ్ళు మీరు తాగుతారయ్యా అంటే ఆయన అంటాడు, నువ్వు పోయమ్మా నేను తాగుతాను. ఎంత గొప్ప మాట. హల్లెలూయా చెప్పండి. ఆశ్చర్యం వేసింది ఆమెకి. ఆ పాపంలో ఉన్న స్త్రీకి ఆశ్చర్యం వేసింది. ఇంత పరిశుద్ధుడు, ఇంతమందికి స్వస్థత కలిగించాడు, ఇంతమందికి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఈ పరిశుద్ధుడు నన్ను నీళ్ళు అడుగుతాడేంటి? ఆమె అనుకుంటుంది, ఈ లోకం మొత్తం నన్ను చేదరించుకుంటుంది. నిజమే, నాకెవరు విలువివ్వరు. నిజమే, అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని అనుకున్నది. సాక్షాత్తు ప్రభువే ఆమెకు ఒక విలువిచ్చి నీళ్లు పోయమ్మా నేను తాగుతాను అని అంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఆ మనిషికి ఆనందం, సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో ఆ సమయంలో. ఆ మనసు ఎంతగా ఉల్లసించుంటుందో ఒకసారి ఆలోచించండి. అడిగిందేమన్నా మామూలు వ్యక్తి? చెప్పండి, మామూలు వ్యక్తి? అక్కడ దాకా ఎందుకమ్మా? నేనెవరినమ్మా? ఏ తల్లి కన్నా బిడ్డనో కదా. కొంతమంది ఇళ్ళకి వచ్చినప్పుడు, అమ్మో కుర్చీలు లేవా? కుర్చీ ఉండదు పాపం, అటు ఇటు కుర్చీలో ఏదో ఒకటి అమ్మ కాళ్ళు ఎప్పులు పడుతున్నాయి. మంచం మీద కూర్చున్నట్టు, అయ్యా నువ్వు మంచం మీద ఏమైంది? మంచం మీద కూర్చుంటే నేనేమైనా ఏనుగులాగా ఉన్నాను నీ మంచం విరగటానికి? నీకంటే బక్కగానే ఉండక మా మంచం మీద నువ్వు ఏమైతుంది కూర్చుంటే? ఆకలేస్తుంది అన్నమాట. అయ్యా ముందు చెప్పొద్దా? వండేదాన్నే ప్రత్యేకంగా వండటం ఎందుకులే, ఏది ఉంటే తా ముద్ద పెట్టమ్మా, ఆకలి. ఇది నువ్వు ఏమైతే తింటే చచ్చిపోతావా? అంత పరిశుద్ధుడే ఆ స్త్రీ, పాపం స్త్రీ అని తెలిసే పోయమ్మ నీళ్ళు పోయి. లోకమంతా నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు చీకొట్టినా, ఎవరు నిన్ను లెక్క చేసినా లెక్క చేయకపోయినా,
ఎవరు నిన్ను దృష్టించినా దృష్టించకపోయినా సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను. అంత గొప్ప దేవుడే అంత మాట అంటే, నిన్ను కన్నట్టే నా తల్లి నన్ను కందగా, నిన్ను పెంచినట్టే పెంచిందిగా. నీ తల్లి చనుబాలు తాగి నువ్వు ఎలా పెరిగావో నా తల్లి చనుబాలు తాగి నేనెంతే పెరిగానుగా. ఏమైనా తేడా ఉందా? నేను ఆకాశంలో పాస్టర్స్ అంటే ఒక్కసారి దేవుడు పరలోకంలో తయారు చేసి రోజుకొకరిని భూమి మీదకి ఏమైనా విడిచిపెట్టాడా? లేదే. ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీకి ఎంత ఆశ్చర్యం. చక్కగా తాగేసాడు. ఆమె మనసు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎంతో సంతోషం. అబ్బా, ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ లెక్క చేయరనుకున్నాను, ప్రభువే నన్ను వచ్చి మంచిళ్ళు అడిగాడు, మంచిళ్ళు తాగాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ప్రభు. మీరు ఎవరైనా చెప్తారా? నేనిచ్చు నీళ్లు త్రాగువారు, చెప్పండి, మరెన్నటికీ దప్పిక కొనరు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు ఇచ్చిన నీళ్ళు నేను తాగాను, నా దప్పిక తీరింది. కానీ నేనిచ్చే నీళ్ళుండియే, ఆ నీళ్లు కానీ త్రాగారనుకో ఇంకెప్పటికి కూడా దప్పిక కొనరు అని అంటే, ఆ మాట ఎప్పుడు చెప్పారు? ఆమె హృదయం చాలా సంతోషంగా ఉన్నది. ఆమెకి ఆ సంతోషంతో కూడిన కన్నీళ్లు కారుతున్నాయి. ఆ సమరయ స్త్రీకి, నేను ఇంత పాపంలో ఉండానే, నన్ను అడిగి, ఆ పరిశుద్ధుడు నన్ను అడిగి ఈ నీళ్లు త్రాగటమే కాదు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అసలు యూదులు సమరయులతో మాట్లాడరండి, నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తున్నాడు అని చెప్పేసానంటే, ఆయన అంటాడు, నేనిచ్చిన నీళ్లు త్రాగువారు మరెన్నటికీ దప్పిక కొనరు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీరు అనగా దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యమే అయి ఉన్న దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ వాక్యాన్ని కానీ నువ్వు త్రాగేవంటే నీళ్ళలాగా. ఒక సమయంలో భక్తుడు అంటాడు, ఈ పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది ఈ వాక్యము. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ఈ వాక్యం అనే పాలను త్రాగిన వారు ఎప్పటికీ బలహీనత పడరు. ఆమెన్. ఈ వాక్యం అనే నీటితోటి ఉదక స్నానము చేయువారు ఎన్నటికీ కూడా మరలా పాపంలో ప్రవేశించరండి. హల్లెలూయా. ఈ వాక్యం అనేది నీటితోటి పోల్చాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం కావచ్చు, లేదా 30వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఇదిగో నేనిచ్చు ఆహారం అంటాడు, నేనిచ్చు ఈ గ్రంథాన్ని నువ్వు భుజించు అంటాడు. అక్కడ ఆహారంతో పోల్చాడు వాక్యాన్ని. నేనిచ్చు ఈ ఆహారాన్ని నువ్వు తిను అంటాడు, నేనిచ్చు ఈ గ్రంథాన్ని నువ్వు తిను అంటాడు. ఈ గ్రంథంలో ఏమున్నది? వాక్యం ఉన్నది. దీన్ని తిన్నవాడు ఎన్నటికీ బలహీనుడు కానే కాడు. హల్లెలూయా. వాక్యము నీ జీవితంలో ఉంటే, అనగా అదే అంటున్నాడు ప్రభు, నేనిచ్చు నీళ్లు, నేను చెప్పే మాట నువ్వు కానీ లోబడ్డావు అని అంటే, అబ్బాయి నిన్నే నేనిచ్చు ఈ నీళ్లు త్రాగటం అంటే, నేను చెప్పే మాట నువ్వు విని లోబడ్డావు అని అంటే, ఇక నువ్వు ఎప్పటికీ మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సమరయ స్త్రీ దేనిలో ఉన్నది? పాపంలో ఉన్నది. భయపడిపోతుందండి. ముగించుకుందాం, దయచేసి గమనించండి. సమరయ స్త్రీ పాపంలో ఉండి భయపడిపోతుంది. అయ్యో, పాపం చేస్తున్నానే, నా వయసోళ్ళు నాకంటే చిన్నోళ్ళు చక్కగా హ్యాపీగా భర్త చక్కగా పిల్లలతోటి మంచి గౌరవంగా బ్రతుకుతున్నారు కదా, నా బ్రతికింది ఇలా అయిపోయింది, రోజు రోజు పాప కోపంలో నెట్టివేయబడుతున్నాను నేను, అందరు బ్రతుకులు బాగానే ఉండే, నా బ్రతుకెందుకు ఇలా పాపంలో అయిపోయింది, అమ్మో ఈ పాపం చేయడం తప్పని రోజు రోజుకు భయపడిపోతుంది. ప్రభు ఒక్క మాటతో ఆమె పాపాన్నంతా క్షమించి నూతన జీవితాన్ని ప్రసాదించిన ఆపద్బాంధవుడు నా దేవుడు. హల్లెలూయా. మంచిది, చివరి మాట జ్ఞాపకం చేసి ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా పేతురు గారి దగ్గరికి వద్దాం. యేసు ప్రభు వాళ్ళని దూరాన్ని ఉన్నారు. వామో దెయ్యం పోతాం అని భయపడిపోయారు. భయపడ్డారా? మీరు కాదు, వాళ్ళు.
మీరు కూడా అదే రకం అయింది. భయపడ్డారంటే తలకొని ఊపుతున్నారు. సరే, ఆళ్ళలో కాస్త పెద్దోడు పేతురు గారు అగండు కాబట్టి పేతురు గారు యేసుప్రభు చూసి భయపడద్దు అబ్బాయి, ఇగో శిష్యులారా భయపడద్దు అని చెప్పేసి అంటే పేతురు గారు అంటాడు, ఇదిగో నువ్వు నిజంగా మా ప్రభువు అయితే, చెప్పండి, ప్రభువు అయితే నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావుగా, నన్ను కూడా. ఎన్నిసార్లు విన్నారు ఈ మాట? పాస్టర్ అయ్యలో చెప్పి అరిగిపోయిన క్యాంపర్ రికార్డు లాగా ఎన్నిసార్లు చెప్పి ఉంటారు, ఎన్నిసార్లు విని ఉంటారు. నువ్వు నిజంగా మా ప్రభువు అయితే నన్ను కూడా నీ లెక్కనే నీళ్ళ మీద నడిపించు అన్నాడు. సర్లే రా, ముచ్చట పడుతున్నావు పేతురా, ఓ పేతురా నడిచి రానంగానే ప్రభు వైపు చూచి నడిచినంతసేపు చక్కగా పేతురు ఎట్ నడిచాడు, మహాద్భుతంగా. నీళ్ళ మీద ఎప్పుడన్నా అన్నాడు, అయ్యా నెల్లొట్ల చెరువులో ఏమన్నా ప్రయత్నం చేస్తావా? హల్లెలూయా. నీళ్ళ మీద ఎవరన్నా నడిచారమ్మా మీ ఊర్లో? ఏమన్నా ప్రభు వైపు చూసి నడిచినంతసేపు హ్యాపీగా నీళ్ళ మీద నడిచాడండి. ఎప్పుడైతే ప్రభు వైపు చూడటం ఆపేసి సొంత ఆలోచనలో పడ్డాడో మునిగిపోవటం స్టార్ట్ అయింది. అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ప్రభువా ప్రభువా నేను మునిగిపోతున్నాను ఆయన, నన్ను కాపాడయ్యా, ఏసయ్యా నన్ను చూస్తున్న ఊరుకట్టడం. అంతే కదా, మన బాధ వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసేది. మామూలుగా ఉపవాస ప్రార్థనలు అంటే ఎందుకు వస్తాం? రాము. ఉపవాస ప్రార్థన అంటే రావండి. కష్టం రాగాల్ని వచ్చి ఒకటే ఎన్ని రాగాల్లో ఎడుతామో. ఏమంటే సంగీతంలో ఎన్ని రాగాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ శంకరాభరణ రాగం, కీరవాణి రాగం, రకరకాల రాగాల్లో ఏడుతా ఏదో ఒక రాగం దేవుడు ఇష్టపడకపోతాడా అని. హల్లెలూయా. ఏడవాళ్ళే, ఏడతో మంచిదే ప్రభు సన్నిధిలో. ఆమె. ఇప్పుడు విషయానికి వద్దాం. పేతురు ఏ పని చేసేవాడు? యేసు ప్రభు శిష్యుడు కాకముందు మీరు చెప్పండి, ఏం పట్టేవాడు? ఎక్కడ? చెరువులోనా, సముద్రంలోనా? సముద్రంలో చేపలు పట్టేవాడికి ఈత రాదంటావా? ఏమో మీరు చెప్పండి. సముద్రంలో ఆయన మంచి జాలరి. ప్రభువు పిలుపు రాకముందు, ప్రభువు పిలవకముందు పేతురు గారు చేసే పని ఏంటంటే జాలరి, చేపలు పట్టేవాడు. ఆయన 24 గంటల సముద్రం మీద ఉండే వ్యక్తి ఆయన. మరి ఆయనకి ఈత రాదా? మరి మునిగిపోతున్నాను ప్రభు అని దేవుణ్ణి అడగాల్సిందే ఉంది. ఈతైతే అయిపోతుందిగా. అడుగుతారైంది అమ్మాయికి మొహల్లారా నాకు వెళ్ళాను. సముద్రం మీద తిరిగేవాడికి, ఆ చేపలు పట్టే వ్యక్తికి ఈత రాదంటవా? వచ్చు. కానీ గమనించండి, సొంత ఆలోచనలో సొంత టాలెంట్ని, సొంత తెలివితేటలని నమ్ముకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో మునిగిపోక తప్పదు. నా ప్రభువు వాక్యం సెలవిస్తుంది, నువ్వు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండి సఫలపరచునుగాక. ఆమేన్. ఉదాహరణకి వ్యవసాయం చేసే పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు? ఏ సమయానికి విత్తనం వేయాలి, ఏ సమయానికి నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత మందులు కొట్టాలి, ఎంత ఫర్టిలైజేషన్ చేయాలి, ఫర్టిలైజర్స్ అంటే పురుగు మందులు ఎంత కొట్టాలి, ఎకరానికి వచ్చి ఎంత యూరియా వేయాలి, ఎంత డిఏపి వేయాలి, ఎంత ఫాస్ఫరస్ వేయాలి, ఎంత పొటాష్ వేయాలి, ఏ సమయంలో నీళ్లు పెట్టాలి, ఈ నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఆ జ్ఞానం ప్రభువే ఇచ్చాడు. ఇక మనకు అన్నీ తెలుసు కదని చెప్పేసి సొంత నాలెడ్జి, సొంత ఆలోచన మీద మనం ఆధారపడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అనగా వాక్యం చెబుతున్న మాట, నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం చేసే ప్రతి పనిలో దేవుని సహాయం మనకు ఎంతో అవసరము. హల్లెలూయా. మనము మంచి టాలెంట్ పర్సన్సే కావచ్చు. ఉద్యోగ విషయంలో కొంతమంది ఉంటారు ఏజెంట్లు, ఎల్ఐసి ఏజెంట్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ దగ్గర కానీ 5 నిమిషాలు కూర్చుంటే వీళ్ళ దుంపదే కానీ వాళ్ళకి ఇక సాయంత్రం లోపు డిపాజిట్ చేయాల్సిందే మనం. వాళ్ళు చెప్పే మాటలు అట్టుంటాయి కదండి. ఎల్ఐసి కట్టావు శిష్యులు ఎప్పుడన్నా? కట్టలే, మనకు అవన్నీ ఎందుకులే. కానీ ఎల్ఐసి వాళ్ళకి కానీ ఒక 10 నిమిషాల సమయం ఇచ్చామంటే
నీ బుర్రను తినేసి వాళ్ళు నువ్వు డిపాజిట్ కట్టాల్సిందే. అంటే వాళ్ళ టాలెంట్ అట్లుంటుంది. మాటలతోటి వాళ్ళు అటు చేసి ఇటు చేసి ఓయమ్మో నేను చచ్చిపోయినా డబ్బులు వస్తాయి. బతికున్నప్పుడు భూ పెట్టలేనోడు చచ్చిపోయిన తర్వాత సమాధి కట్టిస్తానన్నాడంట. అట్లా ఉంటుంది కథ. బతికున్నప్పుడు కానానయ్యే मर जाते बाद में गोरी गोरी मालूम है, गोरी मालूम है, अपना गांव में है, गोरी गोरी है. అవసరం లేదు. బతికున్నప్పుడు కారం మెతుకులు పెట్టినా వీఆర్ హ్యాపీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన సొంత నాలెడ్జ్ కాదు, కానీ మనం చేసే ప్రతి పనిలో దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానంతో పాటు నడుస్తూ దేవుడి మీద ఆధారపడి నిత్యము దేవుణ్ణి అడిగి ముందుకెళ్లే అనుభవాలు మనం కలిగి ఉందముగాక. పేతురు గారు చాలరే ఈ సముద్రంలో ఎప్పుడు అలలు లేస్తాయో, సముద్రంలో ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో, సముద్రము ఏ సమయంలో ఏ రీతిగా ఉంటుందో ఆయనకు అన్ని తెలుసు. కానీ నడుస్తున్న వ్యక్తి కాస్త నీళ్ల మీద మునిగిపోతున్నప్పుడు ఈతేయటం ప్రారంభించలేదు. తనను తాను కాపాడుకోవాలని అనుకోలేదు, కానీ ఈ పరిస్థితుల నుంచి కాపాడగలిగిన దేవుడు నా యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితి ఎంత ప్రమాదకరమైనదైనా సరే నా ప్రభు అంటున్నాడు, నీ ఎదుటి నిలవబడి భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమేమో, మరలా చెబుతున్నా, ఇది మనుషులకు అసాధ్యమేమో, నా దేవుని వలన సమస్తము. గాలిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే వస్తున్న అలలను చూసి భయపడాల్సిన పని లేదు. అసలు మనుషుల మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు. చప్పట్లు కూడా గట్టిగా హల్లెలూయా. అతను నీలాంటి స్వభావము కలిగిన వాడే గనుక, అతను నీలాంటి వ్యక్తే గనుక ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తి అధికారము చలాయించాల్సిన అవసరం లేదు. రెండోది, ఒక వ్యక్తి అధికారానికి లోబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న సర్వాధికారి నా ప్రభువు. ఆయన అధికారము కింద మనం లోబడి ఉండగలిగితే, ఆయన పరిపాలన కింద మనం పరిపాలించబడగలిగితే గనుక, ఆయన మాటకు లోబడగలిగితేనంత గనక నీ జీవితంలో నువ్వెన్నడూ సిగ్గుపడవు. హల్లెలూయా. నా ప్రభు వాక్యం సెలవిస్తుంది, బిడ్డలారా, నా బిడ్డలారా, నా దేవుని నామము ఎన్నడూ నిన్ను సిగ్గుపడనీయదు. ఎప్పుడో తెలుసా? ఆయన మాటకు లోబడి. ఆయన అంటున్నాడు, యు డోంట్ వర్రీ, డోంట్ ఫియర్, నేను నీ వద్దే ఉన్నాను, నేను నీ ప్రక్కనే నిలబడ్డా, నీ ఎదుటే నిలబడ్డాను, భయపడాల్సిన పని లేదు. భయపడటం పిరికోడి పని. ఆ పిరికి తత్వం నీలో వేసింది అపోదైనా. మా పక్కింటి వాళ్ళు అట్లా అంటున్నారు, ఊరికే అక్కడికిక్కడికి పోతావంటే నీకేం సల్జరం వస్తుందా? నేను అక్కడికిక్కడికి పోతే నీకేంటమ్మా? నేను అటు ఇటు పోతే నీకేమైనా వాంతులు విరోచనాలు ఏమైనా అయ్యే అవకాశాలు ఉండయా? నేను అటు ఇటు పోతే నీకు ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉంటే చెప్పు, పట్టిన దాన్ని వదిలిస్తా. ఆమె నీకు పట్టింది ఏమైనా ఉంటే వదిలిస్తా, చెప్పు. నీకేంటి తల్లి ఇబ్బంది? నీకేంటి ఇబ్బంది? భయపడాల్సిన పని లేదు. మనుషులను సంతోషపెట్టువారు నా ప్రభువుని సంతోషపెట్టలేరని బైబిల్ చెబుతుంది. నీ పక్కింటి వాళ్ళు అంటున్నారనో ఇంకెవడు అంటున్నారనో నువ్వు వాళ్ళను సంతోషపెట్టేదానిగా, మనుషులను సంతోషపెట్టేవాడిగే కానీ నువ్వు ఉంటే, ఒకవేళ కులాన్ని సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటే నువ్వు ప్రభువును సంతోషపెట్టలేవు. ప్రభువుని సంతోషపెట్టకుండా నువ్వు సంతోషంగా బ్రతకడం అసాధ్యం. నా ప్రభు హృదయాన్ని గెలవగలగాలి. ఆమెన్. ద లాస్ట్ వాట్ టుడే ఏంటో తెలిసిన? మనం అందరం చెప్పే మాట ఏంది? నేను ప్రభువుని అటు చెప్తారు అమాయక మొహాలారా. నేను కూడా ప్రభువుని నమ్మకుండా ఏదో పెద్ద త్యాగం చేసినట్టు చెబుతాం. ఏందమ్మా బొట్టు పెట్టుకోలేదు? నేను ప్రభువుని నమ్ముకున్నానయ్యో కదా. త్యాగం చేసినట్టు చెబుతారు కొంతమంది. అక్కడక్కడ మాకు దొరుకుతారు ఇటువంటి వ్యక్తులు. వాళ్ళ మాట, వాళ్ళ పరిస్థితులన్నీ వేరుగుంటాయి. ఎప్పుడైతే పాస్టర్ల మంది తెలుస్తుందో, సేవకుడు తెలుస్తుందో, అందనాలయ్య గారు, అప్పుడు వరకు మాట వేరే రకంగా ఉంటుంది. ఎప్పుడైతే పాస్టర్ అని తెలుస్తుందో మొత్తం మారిపోతాయి, మెలికలు వచ్చేస్తాయి. వందనాలన్న, ప్రైజ్లాడు అమ్మ, ప్రైజ్లాడమ్మా, బాగున్నారా అంటాంగా. మేము కూడా నమ్ముకున్నామయ్యా దేవుణ్ణి. ఎంతో బాధగా చెబుతారు. అది బాధపడాల్సిన విషయమా? లేకపోతే నువ్వేమైనా త్యాగం చేసావా? దేవుడు నీకోసం త్యాగం అయిపోయాడా? లేకపోతే నువ్వు త్యాగం చేసావా దేవుడికి ఏమన్నా?
3 పూటలా గాది కింద పందికొక్కలాగా పోషిస్తుంటే నువ్వేదో త్యాగం చేసినట్టు. నీ బతుకు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? దేశం కోసం కానీ, నీ ఊరు కోసం కానీ, నీ బంధువుల కోసమైనా ఉపవాసం ఉన్న మొఖమేనా నీది? అవసరానికి ప్రభువుని అడ్డం పెట్టుకునే రకాలు. గమనించండి ప్రియులారా, మనం ఎవరిని కించపరచాలని కాదు, కానీ విషయం ఏమిటంటే ప్రభువుని మనం నమ్ముకున్నాం. మరి ప్రభువు నిన్ను నమ్మాడా? ఈ 2వ దినము ఉపవాస ప్రార్థనలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నువ్వు నమ్ముకున్నావు. 20 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నావు, 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నావు. అమ్మా 10 సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట చెబుతున్నావు. నేను నమ్ముకున్నానయ్యా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా. ఉపయోగం ఏముంది? మారు మనసు లేదు. నీకు మారు మనసు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు దేవుడు హృదయాన్ని నువ్వు గెలవగలుగుతావు. మనం ప్రభువుని నమ్మావు. ప్రభువు నిన్ను నమ్మాడా లేదా? నిన్ను నమ్మకుండా నీకేమైనా ఇస్తాడా? అక్కడ మీ అమ్మ నాన్న నిన్ను నమ్మకుండా, నీ మీద నమ్మకం ఉంటేనే నీ చేతికి డబ్బులు ఇస్తారు, ఒక 5,000 10,000. అవునా కదా? నీ మీద నమ్మకం ఉంటేనే నీ బీరువా తాళం ఇచ్చిపోతారు అమ్మ నాన్న. మన మీద నమ్మకం లేదనుకో ఇస్తారా? దాని పేరు ఎత్తితేనే తంతారు పట్టుకొని. నమ్మట్లా నిన్ను. మన బుద్ధి మంచి బుద్ధి కాదు, అంతేనండి. భార్యలారా, మీరు సాయంత్రానికి కష్టాజీతం అన్న తీసుకొచ్చి చేతికి ఇస్తాడా? ఈ లేదంటే నీ మీద నమ్మకం లేదని అర్థం. మొహమాటం లేదు. మీరు కోపండి, నాకు ఇబ్బందిలే. భర్త సంపాదించుకొచ్చుకొని 100, 200, 500 ఇంట్లో పిల్లలకి, భర్తకి, తనకి సమృద్ధిగా పంచగలిగేదే భార్య. ఆ నాలెడ్జ్ దేవుడు ఆ స్త్రీకే ఇచ్చాడు. చింతపండు రసంతో తృప్తిపరచగలదు, బావొచ్చి బిర్యానీతో కూడా తృప్తిపరచగలదు ఆమె. అంత టాలెంట్ పర్సన్. ఏమంటే కొంతమందికి పొరపాటున బీరువా తాళాలు లేరు భర్తలు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. డబ్బులుంటే ఎందుకు లేని చీర కొని దాచిపెట్టి అంటామని భయం. డబ్బులుంటే ఆటికిటి ఖర్చు అవుతాయా, అందుకే 3,000 పెట్టి చీర కొని భద్రంగా దాచిపెట్టి. దేవుడు కూడా నిన్ను నమ్మితేనే, నమ్మకపోతే నీ సాక్ష్యం పాడు చేసుకుంటావని దేవుడికి తెలుసు. భయపడతారా? ధైర్యంగా ఉంటారా? ఒకవేళ భయపడితే నువ్వు ఏ విషయంలో భయపడ్డావో అదే నీకు ఉరిగా మారబోతుంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం భయపడకుండా ధైర్యంగా ఉండు. సాతాను నీ ఎదుట నిలవలేడు.